ఈరోజు ఈ ఆలయ కమిటీ ఇక్కడికి మనం ఈ కళ్యాణానికి ఆహ్వానించడం సరే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. పురాతన చారిత్రాత్మక ఒక పవిత్ర దేవాలయాన్ని దైవ దర్శనం కోసం నేను రావటం, దైవ దర్శనం ఇచ్చుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇది వివిధ నదులకు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ సంగమంలో ఈ పవిత్ర దేవాలయం మరి ఆనాటి పూర్వీకులు నిర్మాణం చేయటం, ఈ ప్రాంత భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ దేవుణ్ణి దర్శించుకోవటం, ఈ ప్రాంతంలో ఈ దేవుడు కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు వాళ్ళ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు వారు చేసేటువంటి వృత్తుల్లో, వ్యవసాయంలో, వాణిజ్యంలో, వ్యాపార రంగాల్లో వృద్ధి చెందడానికి దైవానుగ్రహం తప్పకుండా ఉంటుందని నాకు తెలుసు. ఈ దేవాలయం చాలా పవిత్రమైనటువంటి చారిత్రక దేవాలయం. తరచూ గతంలో కూడా నేను ఎన్నో పర్యాలు వచ్చినాను. ఈ దేవుని మీద ఈ ప్రాంత ప్రజలకు చాలా అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంటాయి. సరే మిగతా ఏర్పాట్లు అంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్టున్నారు. 726 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ ఒక ఈ మాతా కళ్యాణాన్ని ఇక్కడ మళ్ళీ మొదలు పెడుతుంటారంటే ఇదొక మంచి శుభపరిణామంగా భావిస్తున్నాం. భక్తులందరూ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినారు. నిర్వాహక కమిటీ కూడా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసినారు. అందుకు నేను మరొకసారి దేవాలయ కమిటీని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దైవానుగ్రహం ఈ ప్రాంతం మీద ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు.